వచ్చేసి మన మునగ అనమాట. విపరీతంగా కాసేసిందండి, మామూలుగా కాయలేదు. మనము స్ప్రేయింగ్ పెద్దగా వేయకుండానే చాలా బాగా కాసిందనమాట. డాక్టర్ గారు కూడా ఏమన్నారంటే పెద్ద ఎక్కువ కొట్టొద్దు అని అన్నారు అనమాట. బాగా సెట్టింగ్ అయ్యాక కొట్టమన్నారు. బాగా సెట్టింగ్ అయ్యింది. అది చాలా బాగుంది కదా, ఎందుకులే ఊరికే మందులు కొట్టి తినేవాళ్ళకి కూడా బాగుంటుంది కదా మందులు లేకుండా అన్నట్టుగా, ఏముందులే అన్నట్టుగా ఊరుకున్నాను అనమాట. అయితే ఒక 1,00,000 రూపాయలకు కోసామండి. ఒక రోజు కోసాము, 2 రోజులు కోసాము అన్నట్టు అనమాట. 2 కోతలు లైట్గా. చెట్టుకి ఎన్ని కాసినాయి అంటే అంత బాగా కాసిందనమాట కాపు. తీరాను ఇంకా వర్షాలు మొదలైనవి అనమాట. ఆ వర్షాలకు 15 రోజులు ఇడవకుండా ఇంకా కురుస్తూనే ఉంది. మొత్తం పూత పిందె, ఇంకా ఇది లేదు అది లేదనమాట. మొత్తం రాలగొట్టేసుకొని ఉట్టి కట్టెలు మాత్రమే మిగిలినాయి అనమాట. ఇంకా చూడు, ప్రాణం ఏదో అయిపోయింది. ఇంకా ఏం చేయాలి అని, ఒత్తి కట్టలే కదా. ఒకవేళ డాక్టర్ గారు అయితే అన్నారు మళ్ళీ ఆ కట్టెలకి ఎగురు వచ్చి కాస్తాయమ్మా, ఏం అక్కర్లేదు అని అన్నారు. కానీ ఏంటంటే అంత ఎత్తులో కాసినా మళ్ళీ రేపొద్దున మనం చెయ్యాలి, కొయ్యాలి, ఇదంతా ఇబ్బంది అయిపోయిద్దిలే అని నేను అదిగో నడుములు ఎత్తుకి కట్ చేయించేసాను అనమాట. ఇదంతా కట్టాను, టిల్లర్ వేసేయాలి. అది ఇది పొడుమయ్యేలాగా కానీ చేయగలిగితే దీనికి సత్వం అయిద్ది అన్నట్టు అనమాట. ఈ కట్టె బయటికి వెళ్ళక్కర్లేదు, ఈ కట్టె అట్లా అయిందనమాట. అయితే పాపం మా వాడు చూడండి కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా నడుస్తున్నాడు అనమాట. వాళ్ళ చెల్లి పెళ్ళి కుదిరిందా, పెళ్ళి దాకా ఇంకా వేసుకోడంట చెప్పులు. హాయ్ పిచ్చిలు, నువ్వు నీ పిల్లలా? అక్కడ 2 ఉన్నాయి కదా, అవి కూడా వదలమన్నట్టు అనమాట. అవి మనం కొన్ని రోజులు మేత కడతాము, అవి తినడం బాగా స్టార్ట్ చేశాక అప్పుడు బయటకు వదులుతాం అన్నట్టు అనమాట. అవి 2 తెల్లగా పుట్టినాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మ తెల్లదనమాట, తండ్రి పోలికలు కొంచెం కూడా రాలేదు. అయితే ఈ పొట్టి మేకలు ఏంటంటే నేను గమనించిన దాన్ని బట్టి, నేను చెప్పిన దాన్ని బట్టి ఈ దాదాపు ఒక పిల్ల పెడతాయి అనమాట ఫస్ట్ రౌండ్లో. తర్వాత రౌండ్లో 2 పిల్లలు ఇలా పెరుగుతూ పోతాయి అన్నట్టు. 4-5 పిల్లలు కూడా పెడతాయండి, బలం ఉండాలి. కాకపోతే ఇది మన దగ్గరకు వచ్చాక పుట్టిందేనండి. ఇది పాలు తాగుతుండగానే అయ్యిందనమాట. మన వాళ్ళందరూ ఏమన్నారంటే, కొంతమంది అక్క ఇంత చిన్న పిల్ల ప్రెగ్నెంట్ అయితే ఈయన అప్పుడు సమస్యలు వస్తాయి, చనిపోయే అవకాశాలు ఉంటాయి, ఆ ఒక పిల్లకు కూడా బరువు అయిపోయింది, దానికి వద్దు, అది పడిపోయేలాగా ఏదో మందులు ఉంటాయంట, తీసేయి అక్క అని అన్నారనమాట. ఆ మందు పెట్టు అని అన్నారు. తాతయ్యని, అప్పుడు తాతయ్య దగ్గరే కదా ఇవి ఉన్నాయి, తాతయ్యని అడిగితే లేదమ్మా అదేం వద్దు, అది ఇది అని అన్నారనమాట. వద్దు, తీసేయొద్దు, ఉన్నాయి అని అన్నారు. కానీ ఇది 2 పిల్లలు పెట్టిందనమాట. అది విచిత్రమైన విషయము. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లడు పుట్టాడు అన్నట్టు అనమాట. పాలు కూడా సరిపోతున్నాయి, బాగానే మంచిగానే సరిపోతున్నాయి అంట. నేను అనుకుంటున్నాను సరిపోతాయి అని. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనము ఫుడ్ అది మంచిగా ఇస్తే ఈ చాలా తొందరగానే వచ్చేస్తాయి అని అనుకుంటున్నాను అనమాట. అయితే వీటిని అయితే మటుకు ఒక 50 పెట్టుకోగలిగితే ఒక కుటుంబము, మామూలు నార్మల్గా ఒక కుటుంబం అనేది మంచిగానే బతకొచ్చు అనమాట. వీటికి జబ్బులు కూడా చాలా తక్కువ అండి. కాకపోతే రోజు సంతలో పోయి 1-2 ఇట్లా తేకుండా ఒకవేళ తెచ్చినా ఏ ఎండాకాలమో తెచ్చుకునేలాగైతే చాలా మంచిదన్నమాట. వేపాకు ఇలాంటివి కడతాము ఇలాంటి టైంలో. పెద్ద వీటికి మెడిసిన్ ఎట్లా ఏమి వాడక్కర్లేదు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అప్పుడు డీవార్మింగ్లు కూడా చేయకూడదు అనమాట. చాలా తక్కువలేండి, సంవత్సరంలో ఒక్కసారి చేస్తామన్నట్టు అనమాట. అన్నిటితో పాటు వీటికి కూడా, అది కూడా ప్రెగ్నెంట్ ఉన్న వాటిని మాత్రం తీసి పడేసి మిగతా వాటికి. మగవి మాత్రం అమ్మేస్తున్నాను, ఆడవాటిని మాత్రం ఉంచుతున్నాను. మగవాటిని ఎక్కువ రోజులు ఉంచకూడదంట, అంటే చాలా ఎక్కువైతే ఇబ్బందులు పడతాయి, పొడి చేది ఇదంతా చేస్తాయి కదా, అందుకని ఒకటే ఉంచి మిగతాయి చిన్నపిల్లలప్పుడే, అంటే 2 నెలల పిల్లలప్పుడే నాకు వచ్చేసి నాకు 11,000 జత 12,000 జత అట్లా తీసుకెళ్ళారనమాట. అలా ఇచ్చేస్తున్నాను. అయితే ఈ మధ్యన సంతలో ఒక ఆయన పరిచయం అయ్యారనమాట. మేకలు అమ్ముకుంటా ఉంటే ఎక్కడ ఏంటి ఇలా అంటే 6 మేకలు పెట్టాడంటండి అతను. ఇప్పుడు 60 అయినాయి అంట, మళ్ళీ మగవి అమ్ముతూ ఉన్నారంట. అవి చాలా బాగా అనిపించాయి అనమాట నాకు. ఒకసారి వెళ్ళి
తీసుకొద్దాము అక్కడికి వెళ్ళి అని అనుకుంటున్నాను. మనం చాలా వరకు ఇలా ఫారాల్లో తెచ్చుకుంటే చాలా బెస్ట్ అండి. సంతల్లోకి వెళ్తే ఒక 10 రూపాయలు తక్కువకి వస్తే రావచ్చేమో, కానీ ఏమైనా జబ్బులు వచ్చినాయి అంటే మొత్తం ఫామే ఎగిరిపోయిద్ది అన్నట్టు అనమాట. చాలా ఇబ్బందులు పడాలి ముందు. అలాగే నాకేం చెప్పారంటే, కొంతమంది సంవత్సరానికి 2 ఈతలు ఎంతయి అక్క, ఇవి మామూలు వచ్చేసి ఒక ఈత ఎంతాయి కదా అని అన్నారు. నేను గమనించిన దాన్ని బట్టి, నేను అడిగిన దాన్ని బట్టి, అంటే వేరే వాళ్ళని మంచిగా మేపేవాళ్ళని అడిగితే, అక్క మంచిగా మేమంటే 2 ఏళ్లలో 5 ఈతలు ఎంతాయి అని చెప్పారనమాట. ఈతకి పెరుగుతూ ఉంటాయి, వాటి పిల్లలు అనేవి పెరుగుతూ ఉంటాయి అంట అని చెప్పారనమాట. అంటే అన్నీ వెళ్ళి బయట మేస్తున్నాయి కదా, దీనికి బయటికి వెళ్ళి మెయ్యాలని ఇష్టం ఉందన్నమాట. కానీ పిల్లల్ని వదిలి వెళ్ళలేక ఇలా ఉండిపోయింది. రోజు కొన్ని యాప మండలు కూడా కడతామన్నట్టు అనమాట. వీటికి మళ్ళీ గడ్డి కూడా వేస్తాం ఇట్లా ఉన్న వాటికి. మిగిలిన వాటికి మాత్రం యాప మండలు మాత్రమే కడతాం, ఇష్టమైతే తింటాయి లేకపోతే లేదండి. అయితే ఇది వేప ఎక్కువ వేసిన షాంపూ అనమాట. మన బర్రెలు మళ్ళీ వీటిలన్నిటినీ క్లీన్ చేయడానికి, అంటే కడగడానికని తీసుకొచ్చాను అన్నట్టు అనమాట. అట్లే మన వాటికి చాలా ఈగలు ఉండేవి అనమాట. ఈగలు వాళ్తూ ఉండేవి మనం ఏం చేసినా. అప్పుడు మనకి తెలిసిన ఒక డాక్టర్ ఏం చెప్పారంటే, నూనెలో, అంటే ఇది కొబ్బరి నూనెలో ముద్ద కర్పూరం వేడి చేసి కలిపి ఇంకా రాసేసుకోక్క, వారానికి ఒకసారి అయితే ఇంకా అసలు ఈ ఇబ్బందే ఉండదు నీకు అని అన్నారనమాట. నేనేం చేశానంటే అలాగే చేశాను. అస్సలు ఈగలు అనేవి లేవండి, నల్ల ఈగలు లేవు, ఇవి కూడా లేవన్నమాట. మన ఇట్ల పేరేంటి, దోమలు కూడా లేవన్నమాట. శుభ్రంగా ఉంది. ఇంకా అవేమీ లేదు. కాళ్ళకని రాసేమంటే ఇక అవన్నీ పోద్ది అన్నట్టు, వాడటమే ఆగిపోతున్నాయి. సెండు మీద కాళ్ళకి రాస్తే. అట్లా కొన్ని గేదెలు ఏం చేస్తాయంటే వేడి చేసి కళ్ళెమ్మికి పుసులు కడతా ఉంటాయి కదా, దోళ్ళు కానీ, వాటికి కూడా కొమ్ములకి ఆముదం రాయమన్నారనమాట. చాలా ఎక్సలెంట్ పని చేసిందండి. ఎవరన్నా ఉన్నవాళ్ళు చేసేసుకోండి. ఏందమ్మా పడతా ఉన్నాయా? రండిలే, పర్లేదు, ఏం మాత్రం రెడీ వచ్చేసింది. అమ్మూ అమ్మూ, ఈడే నువ్వేంట్రా స్వామి బంతిలాగా అయిపోతున్నావు రోజు రోజుకి. ఏరా గిడ్సరా, ఆ పొట్టోడు ఉన్నాడు కదా, ఆడి కొడుకు అనమాట. ఆడు రౌండ్ వచ్చేస్తున్నాడు రోజు రోజుకి, ఇంకేమీ లేదు, బంతిలాగే. ఆడేమో కొడుకు, అది వెళ్తుంది కదా, అదేమో కూతురు అన్నట్టు అనమాట. ఆడికి పొట్టోడు కూతురు కొడుకు. ఈ లైన్లో ఎక్కువ లేవన్నమాట, అన్నీ అయిపోయినాయి. ఇది ఒకడు ఉన్నాడు, ఆ ఒక్కడిని సర్లే ఉన్నాయని ఉంచాను అనమాట. ఆ పచ్చికాకు ఉంది కదా, మంచి మంచి కలర్స్ అన్నీ వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు పెద్ద మేకోడు ఉన్నాడు కదా, వాడి పిల్ల అనమాట ఇది. దీన్ని ఒకే పిల్లనే ఉంచాను నేను. ఈ పిల్లకి ఒక 10 మామూలు మేకలు తెచ్చేద్దాము, అప్పుడు కొంచెము వాటికి తట్టుకునే శక్తి అదంతా పెరుగుతుందిలే అనుకుంటున్నాను అనమాట. కాకపోతే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది కదా పాపం, కొంచెం తగ్గాడు మనం ఏమన్నా పెట్టినా కానీ. గింజలు కావాలా? రే పైన పడతా చిక్కిందే సందడి. రండి
నన్ను లేకుండా జూమ్ చేసి కోళ్ళు మాత్రం జూమ్ చేసి నన్ను దీపు అదే పెట్టడం ఊటి ఈ వాడు తోటలు చాలా వరకు వచ్చేస్తున్నాయిలే కదా ఎక్కువ తినకూడదు ఇంకా అదిగో ఆడొస్తుంది వాళ్ళమ్మ కదా అదే కదా మనం ఉంటుంది కదా దీని ఈ మేకపోతు వయసు ఎంత ఉంటుంది చిన్న మన ఇంట్లోకి ఇక్కడ వచ్చాక పుట్టిందే కదా ఎంత ఉంటుంది నాకు తెలిసి చూడండి 6-7 నెలలు ఉంటుంది అనమాట 6-7 నెలలకే అంత పెద్ద కొమ్ము వస్తాయి అనమాట ఇవి కొమ్ములు మాత్రం చాలా స్పీడ్ వస్తాయి అన్నట్టు అనమాట దీన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట దీంతో పాటు పాలు తాగేప్పుడే అమ్మేసాను పెంచుకునే వాళ్ళకి కొంచెం పెద్దవి అంతవరకు ఉన్నా మనకి కొంచెం లాభమే కాకపోతే ఇంత వయసు వచ్చిన వరకు మన దొడ్లో ఎక్కువ పోతులు ఉంటే మేకలు ఇబ్బంది పడతాయి అనమాట అందుకనే నేను ఒకటి ఉంచాను ఒక 50 ఉన్నాయి అనుకోండి 2 చాలంటండి ఆ కర్రోడు ఉన్నాడు కదా ఆ కర్ర పెట్ట ఉంది కదా ఆ పెట్ట పిల్లలు చేసింది కదా వదిలేస్తాకు వచ్చినట్టుంది అయితే ఇదిగో ఈ పిల్ల ఉందన్నమాట ఎవరికైనా పుంజు పిల్ల కావాలంటే తీసుకోవచ్చండి అదైతే నేను 2200 ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అనమాట అయితే ఆ పిల్ల ఉంది కదా అది పెరుగు క్రాస్ అనమాట ఎవరన్నా కావాలంటే తీసుకోవచ్చండి అది కూడా 2000 పడుతుంది అనమాట కొంచెం టైం పడుతుంది గుడ్డుకు రావడానికి ఇది దీని గుడ్లే బతికేసావా దేని దానికేనా దీంట్లో ఏదో పిల్ల వస్తుంది గుడ్లు స్టార్ట్ అయ్యి పెట్టి కింద పడితే ఎందుకు కరుస్తా ఉంది కింద దిగి ఉంది నువ్వేనా తల్లి కింద తిరుగుతున్నావు ఇది కూడా గిడ్డోడిదే కూతురు పొలం పెడితే కింద తిరుగుతుంది అనమాట ఇవన్నీ విచిత్రాలు చేస్తుంది ఈ పెరుగు క్రాసు అయితే నేను తెచ్చాను కదా ఇది నేను ముఖ్యంగా దీన్ని తేడానికి కారణం ఏంటంటే ఇది లైన్ మంచిదే అదొకటి కొప్పులు ఒకటి ఈ కలర్ వచ్చేసి ఈ కలర్ వేసామంటే మనకి అన్ని కలర్లు వస్తాయి అన్నట్టు అనమాట మనం పెట్టలు మార్చుకుంటా ఉంటే చాలు ఇక అన్ని కలర్లు దిగబడిపోతాయి ఆఖరికి వైటు బ్లాకు ఇంకా డేగలు అవి అని లేకుండా వస్తాయి అట్లా ఈ జీలకల్లో కూడా కలర్స్ వస్తాయి అన్నట్టు అనమాట ఇది ఎరుపు ఉంది కదా నల్ల జీలకలు వస్తాయి కొంచెం లైట్ కలర్ వస్తాయి అబ్రాస్లు వస్తాయి ఇట్లా మనం పిల్ల అనేది దీని నుంచి కనీసం ఒక 100 కానీ తీసుకోగలిగితే అప్పుడు బాగా అనమాట దీనికి కాకపోతే ఇంకా అదిగో సజ్జు మీద ఉంది ఒక్క పెట్ట వేసుకుంటున్నాను అందుకని ఈ తెంగరది ఆ పెట్ట ఉంది కదా ఎవరన్నా అడిగితే ఇద్దును కానీ అది పొడుచుకొని తినేసిద్ది అనమాట గుడ్లని అందుకని ఆలోచిస్తున్నాను నేను కుటగా వేస్తాను దీనికి కూడా వేద్దాం నీళ్ళు ఎందుకంటే కొంచెం లివర్ కొంచెం తేడా ఉండొచ్చు దీనికి మా వీరేంద్ర అంటున్నాడు అక్క దీని గుడ్లు దేనికన్నా వేయచ్చు కదా అంటున్నాడు దేనికన్నా వేసేంత వరకు అది ఆగితే కదా గుడ్డు వెనకాల రంగులోనే ఆలస్యం అనమాట తినేసిద్ది మనం ఇంకా చూచి జాగ్రత్తగా దగ్గరుండి పెట్టించుకోవాలన్నట్టు ఎలా కాపలా కాయాలి దాన్ని అది చూడండి కోడి ఎంత పెద్దదైనా దాంట్లో ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు అనమాట లేదంటే అలా ఉండదు నాకు తెలిసి మన ఫుడ్లో లైన్ అయిపోయిద్దిలే అనుకుంటున్నాను అనమాట గుడ్లు ఉన్నాయి కదా అప్పుడు ఏం చేసిద్దంటే దీంట్లో మళ్ళీ ఇంకోటి వచ్చి కూర్చోంటుంది అనమాట
అంటే ఇది పొదిగున్నట్ట గుడి పెడుతున్నట్ట ఎలాగా? దీని 3 గుడ్లు తీసిన తర్వాత నేను ఇక్కడ చూసిన, మీరు చెప్పారు కదా పూర్తి 3. దాని తర్వాత దీన్ని పొదగేసి మిగతా గుడ్లు వేసేసి పొదగి చిన్న ఇక్కడ పెట్టొచ్చాము. చూడు పెట్టిందా కూర్చుందా ఎట్టెట్ట దాని సంగతి. ఈరోజు పెట్టే కూర్చున్నట్టుంది అంతేనా? కానీ లేవు కదా, తొక్కేసినాయేమో. తొక్కేసి కూడా లేవా? సరే సరేనండి. వీళ్ళకి నేను వేరే వేరే ఏం వాడట్లేదు, కానీ కాల్షియం అయితే మటుకు తప్పకుండా వాడుతున్నానండి. 5 లీటర్లు అలా తెచ్చుకుని అప్పుడు కూడా నేను చూపించాను అనమాట. నీళ్ళల్లో వేస్తే బర్రెలు ఈ మేకలు అయ్యని ఏం లేదు, ఈ కోళ్ళతో సహా తాగేస్తాయి అన్నట్టు అనమాట. మన బర్రెల కోసమని గడ్డి చల్లాను కదా, ఇంకా వానలో ఒకటి పడుతుందా ఫుల్ పెరిగిపోతుంది అనమాట. దాంట్లో ఈ మన తల పెట్టుకుంటాం కదా ఇండుగో, అవి కూడా అంతేనమాట, ఫుల్ పెరిగినాయి. అయితే మన మల్లికి సూది వేయించామన్నమాట. దాదాపు ఒక 3 నెలలు అవుతుంది. దీనికి చూడండి, ఇంతకు ముందు అయితే అల్లాడిపోయేదనమాట. అస్సలు ఇప్పుడు వాలవు ఎక్కడన్నా 1 అర అంతే. అసలు మా తోట వల్ల లేకపోతే పక్కనే చెరువు ఉంటుంది అందుకో ఏమో తెలియదు, కానీ అసలు మామూలుగా ఉండేది కాదనమాట. అవి ఈగలు అనేవి ఇప్పుడు అసలు దోమలు కానీ ఈగలు కానీ లేవు. అయితే అది కొంచెము ఇది అబ్రాస్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ ఉంది కదా, అది ఎవరి కొడుకో తెలుసా? ఆడి కొడుకు అనమాట. కాకపోతే తోక దానికి బాగా వాటం ఉండేది, దీనికి వాటం రాలేదనమాట. తింగరగా ఉంటుంది కదా రెక్క లేకుండా, అలాగా దానికి పెట్టమూలానేమో మరి తోక వచ్చేసి వంగిపోయిందనమాట. సైజు మటుకు మంచి సైజు వస్తుంది అన్నట్టు అనమాట. మరి ఇది చెప్పేకి రాదండి, ఒక్కోసారి పూర్తి పెద్ద అయ్యాక కొంచెం అంటే ఎన్ను బారు కంటే కొంచెం వస్తే చాలు. మనకి పక్కన ఉండే కోళ్ళని బట్టి కూడా కొంచెం వంచేస్తాయి అనమాట. ఇవి కొంచెం వయసు వచ్చే కొద్దీ ఇంకా కొంచెం మనకి కొంచెం లేపితే చాలు. అది ఇవి పెద్ద సేను కదా, వెళ్ళిపోతాయి అనమాట, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. అసలు మన తిండి ఇది ఏమీ ఉండదు. ఇది పాపం అది బరతొక్కేసింది కోడి. చాలా రోజుల నుంచి అలాగే పాపం గుడ్లు కూడా పెట్టేస్తుంది. అది పెట్ట కోడి. అది అబ్రాస్దేమో అప్పుడు మన ఇంట్లో అబ్రాస్ లేదు, పుంజు ఉండింది కదా, ఆడిది కొడుకు అనమాట ఇది. అయితే ఈ బిస్కెట్ కలర్ ఉంది కదా, ఇది నాకు తెలిసి చాలా చిన్నపిల్ల అనమాట. ఎన్ని నెలలు ఉంటుంది చిన్న ఇది ఈ బిస్కెట్ కలర్ది? అంటే 6 నెలలు 7 నెలలు మధ్యలో ఉండే పిల్ల అనుకుంటున్నాను నేను. మంచి సైజు అవుతుంది అనుకుంటున్నాను అనమాట. ఇగోండి అలా కుప్పలు భలేగా కూర్చుంటాయి మా కోళ్ళు చేలో. మనకి అందుకే ఖర్చు ఉండదు అనమాట, వాళ్ళమ్మ మేపుకొచ్చేస్తుంటాయి. అట్లే చాలా వరకు పోవండి కోళ్ళు అయితే, డ్యామేజ్ ఏమవు మాకు. అంటే ఏదైనా వచ్చి తీసుకెళ్ళటము అట్లా ఏమీ ఉండవు. అయితే ఏమవుతుందంటే ఆ దున్న ఉంది కదా, అది ఆడపిల్లలు చూస్తే పొడిచేకి వస్తుందండి. దాంతో భయపడి వీరేంద్ర లేనప్పుడు కట్టేస్తున్నాడు అనమాట. కట్టేస్తే ఇంకా నీళ్లు చుక్క తాగదు, మేత మేయదు అనమాట. మళ్ళీ ఇప్పేంత వరకు అలా చూస్తూ ఉండిపోయిద్ది. ఈరోజు మళ్ళీ కనపడుతున్నాయి కొంచెం రాసేయమ్మ. అయితే అప్పుడు నేను కొన్న బర్రె పుల్లలు ఇయ్యానమాట. వీటికి ఇప్పుడు నేను అది నూనె రాసి వదిలేద్దామని తోలిపించాను అనమాట లోపలికి. అయితే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, ఈ నేను ఎండాకాలం కొన్నాను అనమాట. ఈ మధ్యన ఒక పెద్ద ఆయన ఈ బర్రెలు దూడలే ఇలాంటి దూడ పిల్లలు కొన్నాడు అనమాట. కొంటే ఏమైందో తెలుసా, 20 తీసుకొచ్చాడు. దాంట్లో ఒకటి ఏదో మొత్తానికి జబ్బుది వచ్చింది. మొత్తము కనురెప్పలతో సహా బిళ్ళలుగా అయిపోయినాయి అనమాట. ఇంకా ఎదుగు బదుగు లేకుండా ఉండిపోయినాయి అనమాట.
అందుకని ఏ టైంలో అంటే ఆ టైంలో తీసుకొచ్చుకోవద్దు. సంతలో తీసుకొచ్చుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా, సంతలో అయినా కొంచెం ఎండాకాలం అయితే కొంచెం జబ్బులు అది తక్కువ ఉంటాయి అన్నమాట. లేదు అని అంటే రైతుల దగ్గరన్నా తీసుకొచ్చుకోవాలి. అది ఆయిల్ వచ్చేసి నేను ఫస్ట్ 1 లీటరు పంపించాను, బాగుంది కదా అని మళ్ళీ ఒక 5 లీటర్లు పంపించాను అనమాట. అప్పుడే చాలా రోజుల నుంచి పోస్తూ ఉన్నారు. ప్రతిసారి ఈ జగ్గు అయితే సరిపోద్దా చిన్న? అది పోద్ది. ఈసారి అయితే అయిపోయిద్దా ఇంకా ఇంకోసారికి ఉందా? సరే. అంటే ఒళ్ళంతా అలకక్కర్లేదండి. ముందు కాళ్ళకి పూసి ఆ పైన పూసామంటే ఎనుబోరికి సరిపోద్ది అనమాట. తల మీద అది వాటికి తగలని చోట ఒక చోట, అవి కాళ్ళుతో ఇలా ఇలా అన్నప్పుడు పొట్టకి అదంతా అవుతుంది అనమాట ఆ వాసన అనేది. ఇంకా సరిపోతుంది. దాన్ని కట్టుకుని రాయాలన్నమాట, లేదనంటే అవి నిలబడవు. అయితే అదిగో బ్రష్ తీసుకుని బ్రష్తో రాసేస్తాడు అన్నట్టు అనమాట. ఎక్కడైతే ఈగలు కుప్పగా కూర్చుంటున్నాయో అక్కడ పొట్ట కింద తన్నుకోవడానికనే ఆ కాళ్ళకి అదంతా రాస్తాడనమాట.